అమర హై ఎన్టీఆర్ అమర హై తెలుగుదేశం జిందాబాద్ తెలుగుదేశం జిందాబాద్ విశేషులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఉత్సవం యొక్క ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఎన్టీ రామారావు అంటే ఒక వ్యక్తి అనుకునేవారు ఒకప్పుడు, కానీ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి ఎలా అయ్యారంటే చెప్తా ఉన్నాం. మరి 1982 కన్నా ముందు రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. మరి రాజకీయ శూన్యత పూర్తి చేయడం కోసం ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29 తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటంటే పేదలకు సంక్షేమ పథకాలు అందాలి, మరి ప్రజల మధ్యకు పాలన అందించాలి, ప్రజలకు సంక్షేమ ఫలాలు కూడా అందాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించారు. మరి దాని ఉద్దేశంగా మరి ప్రజల మధ్య పాలన ఎలా తీసుకొచ్చారంటే మరి 82 కన్నా ముందు రాష్ట్రంలో మొత్తం తాలూకా అందరూ అంటే ఒక తాలూకా కింద సుమారు 70 నుంచి 100 గ్రామాలు ఉండేది. మరి ఎన్టీ రామారావు ఏం చేయాలంటే ఈ 70 గ్రామాలకు పరిపాలన అందలేదు కాబట్టి ఆయన వచ్చినాక 85 లోపల మండల పరిషత్ వ్యవస్థను తీసుకొచ్చాడు. మండల పరిషత్ లోపల ప్రతి మండలానికి 20 గ్రామాలు ఉండే విధంగా ప్రణాళిక చేసి అమలుపరిస్తే ఇలా ప్రజలకు ఎన్నో సేవలు అంతా ఉన్నాయి. అది ఒక ప్రజలకు మార్పు. అదే కాకుండా మరి ప్రజలు ఆఫీస్గా చెప్పుకోవడం కాదు, నెలకోసారి ప్రజల లోపల ప్రజలే పబ్లిక్ మధ్య పోవాలి, అధికారులే ప్రజల మధ్య పోవాలని చెప్పని ప్రజల మధ్య పాలన పెట్టాడు.